హలో అందరికీ. ఇప్పుడు నేను మీకు న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ హెయిర్ ఆయిల్ వల్ల మనకు హెయిర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇంకా ఈ హెయిర్ ఆయిల్ వల్ల మీ జుట్టు నల్లగా, ఒత్తుగా అండ్ చుండ్రు లేకుండా హెయిర్ రాలిపోకుండా ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ హెయిర్ ఆయిల్‌కి కావాల్సినవి ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గుంటగలగరాకు, ఇంకా కరివేపాకు, ఉసిరి ముక్కలు, మెంతులు, మందార పువ్వులు, మందార ఆకులు, గులాబీ పువ్వులు. సో ఇవైతే తీసుకోవాలి. అండ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. కొందరు లేని వాళ్ళు పారాషూట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. బట్ మేమైతే ప్యూర్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాము. సో ఇంకా తర్వాత గుంట గలగరాకు, కరివేపాకు, మందారాకు అయితే కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. అండ్ గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. బట్ చాలా మెత్తగా అవుతే దాని రసం అనేది అబ్జర్వ్ చేసుకోదు. సో ఇలా అయితే ఆయిల్‌లో వేసినప్పుడు దీంట్లో ఉన్న రసం ఆయిల్‌కి అయితే బాగా పడుతుంది. అండ్ తర్వాత మందార పువ్వులు కూడా వేసి కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకోవాలి. సో దంచేసుకున్నాక ఇలా అయితే అవుతుంది. ఇంకా తర్వాత గులాబీ పువ్వుల రెక్కలన్నీ విప్పుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. సో ఇలా పెట్టేసుకోవాలి. సో ఇంకా ఇలా అన్నీ రెడీ పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 500 గ్రామ్స్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. సో తీసుకున్నాక అందులో కొంచెం మెంతులు, కొంచెం ఉసిరి ముక్కలు అండ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్నవి కచ్చా పచ్చాగా దంచుకున్న గుంట గలగరాకు అండ్ వేపాకు, మందారాకు, మందార పువ్వులు. సో అవి కూడా వేసేసుకోవాలి అందులో. అండ్ గులాబీ పువ్వు రెక్కలు కూడా వేసుకోవాలి. సో మనము ఆయిల్‌కి తగినంత ఇవి వేసేసుకోవాలి. ఇవన్నీ వేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉసిరి ముక్కలైతే మనం పచ్చివి కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ మనకు కావాల్సినప్పుడు దొరకవు కదా. సో మనకు దొరికినప్పుడే ఉసిరికాయను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకొని మనం ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో అలా స్టోర్ చేసుకున్నవి మనకు కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ఆయిల్ అయితే 100% జెన్యూన్ అండ్ 100% వర్క్ అవుతుంది. సో మా మమ్మీ అయితే 2 months బ్యాక్ చేసుకుంది. సో తను పెట్టుకుంటుంది డైలీ. అండ్ మా మమ్మీకి హెయిర్ గ్రోత్ అయింది అండ్ డాండ్రఫ్ కూడా పోయింది. నేను కూడా మా ఇంటికి వచ్చి 15 days అవుతుంది. సో నేను కూడా ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను. నాకైతే డాండ్రఫ్ కంప్లీట్‌గా పోయింది. సో ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది ఈ హెయిర్ ఆయిల్. సో ఇంకా తర్వాత ఒక బౌల్లో మనం అవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఆ మిక్స్ చేసుకున్న బౌల్ని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈ ఆయిల్ని అయితే బాగా మరగనివ్వాలి. సో మనం ఇందులో వేసినవన్నీ ఆ ఆయిల్కి అబ్జర్వ్ చేసుకోవాలి ఆ రసం అంతా. సో అబ్జర్వ్ చేసుకుంటే మనకు మంచి ప్రోటీన్స్ అనేవి, విటమిన్స్ అనేవి మన హెయిర్కి అందుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మందారాకులు వల్ల ఏం యూజెస్ ఉన్నాయో తెలుసుకుందాము. మందారాకులు జుట్టు రాలడం చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ దీనిలో పోషకాలు, విటమిన్స్ ఎక్కువగా ఉండి రూట్స్ స్ట్రాంగ్గా ఉండేట్టు చేస్తుంది. అండ్ తెల్ల జుట్టును కూడా రాకుండా చేస్తుంది చిన్న వయసులో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. సో కరివేపాకులో కూడా సేమ్ ఇవే బెనిఫిట్స్ ఉంటాయి. బట్ చుండ్రు ఎక్కువగా రాకుండా చూస్తుంది. సో మనం బౌల్లో వేసినవన్నీ ఇలా నేను చూపించినట్టు మరగాలి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుంటగలగరాకు. ఇది జుట్టు సమస్యలన్నిటినీ తగ్గిస్తుంది. అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కదానికి ఇది యూజ్ అవుతుంది హెయిర్కి సంబంధించింది. సో అవన్నిటిని ఆయిల్లో బాగా ఇలా మరగనివ్వాలి. సో మరిగినాక ఇలా అవుతుంది కలర్ అయినా. ఆయిల్కి మొత్తం రసం అనేది పట్టేస్తుంది. సో ఒకసారి అదంతా మిక్స్ చేసేసుకోవాలి. సో మనము ఈ కలర్ వచ్చినప్పుడే ఆయిల్కి రసం అంతా అబ్జర్వ్ చేసుకున్నట్టని అర్థం. అండ్ ఇంకా ఫైనల్గా ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనం కొంచెం సేపు చల్లారబెట్టుకోవాలి ఆయిల్ని. స్మెల్ అయితే నిజంగా చెప్తున్నా చాలా సూపర్గా వస్తుంది. మనకు కాఫీ స్మెల్ వస్తుంది తెలుసా. అండ్ ఇలా వడకట్టుకోవాలి ఆయిల్ని అయితే. సో వడకట్టేసుకున్నాక
పక్కకు పెట్టుకోవాలి. అండ్ మందార పువ్వుల వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాము. అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో. ఇంకా స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండి హెయిర్ ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ మనకు పెయిన్లు ఉన్నా అవి పోతాయండి. హెయిర్ బ్లాక్ అవ్వడానికి అండ్ డాండ్రఫ్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ మందార పువ్వు కాడల్ని తీసేసుకొని మనం యూజ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో. సో మనము 500 grams ఆయిల్ తీసుకున్నాము. సో తీసుకున్నాక మనము ఇవన్నీ వేసి మరిగించినాక చాలాసేపు మనకైతే 250 grams ఆయిల్ అయితే వచ్చింది. సో ఇంకా ఈ హెయిర్ ఆయిల్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. 100% వర్క్ అవుతుంది, 100% జెన్యూన్ కూడా. సో మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ నైబర్స్ కూడా షేర్ చేస్తారు మీకు నచ్చి. అండ్ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు నచ్చేలా మేము వీడియోస్ చేస్తూనే ఉంటాము. సో ఇప్పుడు ఇంకా మనం వడకట్టుకున్న ఆయిల్ని అయితే ఒక దాంట్లో స్టోర్ చేసుకొని ఇంకా మనకు కావాల్సినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆయిల్లో అలోవెరా అండ్ వేపాకులు కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇవి యూజ్ చేస్తే మనం బిఫోర్ హెడ్ బాత్కి 1 hour 2 hours బ్యాక్ హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఇంకా మనం హెడ్ బాత్ అయితే చేయాలి. సో బట్ ఈ ఆయిల్కి అయితే అలా అవసరం లేదు. మనం ఆయిల్ పెట్టుకున్నాక డే అంతా ఉంచుకోవచ్చు. అండ్ మనం హెడ్ బాత్ చేసుకునే వరకు 1 2 3 days మన ఇష్టం, ఎన్ని డేస్ అయినా కూడా ఉంచుకోవచ్చు మనం హెడ్ బాత్ చేసే అంతవరకు. సో ఫైనల్గా అయితే మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి అందరికీ.